అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నెంబర్ 43. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వర్ష ఇంటికొచ్చిన మరుసటి రోజు వర్ష లేచి వసుమతికి, రామకృష్ణకి దగ్గర కూర్చొని నిన్న రౌడీలని ఎలా ఏడిపించిందో, అక్కడ ఏమేం చేసిందో ప్రతిదీ పొల్లు పోకుండా యాక్షన్ చేసి మరీ చూపిస్తుంటే మనవరాలు చెప్పేది విని పగలబడి నవ్వుతుంటారు. అక్కడే కూర్చొని టిఫిన్ చేస్తున్న వాళ్ళు కూడా వర్ష చెప్పేది విని వాళ్ళని తలుచుకుని నవ్వుకుంటారు. ఆకాష్ కూతురా మజాకా, మళ్ళీ ఇంకోసారి వర్షాన్ని తలుచుకుంటే నిద్దట్లో కూడా ఉలికి పడతారు అని గర్వంగా ఫీల్ అవుతూ కూతుర్ని చూసి కాలర్ ఎగరేస్తాడు ఆకాష్. అన్నీ మీ బుద్ధులే అని మూతి తిప్పుతుంది భూమి. ఆ బుద్ధులే నిన్న వర్షాన్ని కాపాడింది అని హ్యాండ్ వాష్ చేసుకొని నేను బయటికి వెళ్తున్నా, వర్ష జాగ్రత్త అని వర్షకి ముద్దు పెట్టి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఆకాష్. ఆకాష్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసిన భూమి ఈ రోజుతో వాడి పని అవుట్ అనుకుంటుంది. అత్తయ్య వర్షతో మృత్యుంజయ హోమం చేయిద్దామని గుళ్ళో జరిగింది చెప్తుంది. ఈ విషయం మొన్నే చెప్పాలి కదా భూమి, ఇప్పటి వరకు చేపించే వాళ్ళం కదా అని వసుమతి కూడా భయపడుతుంది. మీరు భయపడతారని ఆకాష్ గారు చెప్పొద్దన్నారు అత్తయ్య, అందుకే చెప్పలేదు. రేపు మంచి రోజుంటే చేపిద్దాం. అలాగే భూమి, నేను పంతులు గారితో మాట్లాడతాను అంటుంది వసుమతి. ఆ తర్వాత కట్ చేస్తే ఇంటి నుండి నేరుగా దేవ్ దగ్గరికి వెళ్తాడు ఆకాష్. అప్పటికే ధీరేష్ వాళ్ళ నాన్నని చైర్లో కట్టేసి పెట్టాడు దేవ్. అది చూసిన ఆకాష్ నవ్వుతూ చైర్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని, ఏరా నా కూతుర్ని ఎత్తుకుపోతావా? అక్కడుంది ఈ ఆకాష్ కూతురు. నీ చెంచాలని అడుగు, నా కూతురు గురించి చెప్తారు. వాళ్ళు నా కూతుర్ని చూస్తేనే సుస్సు పోసుకునేలా ఉన్నారు. అలాంటి వాళ్ళకి చెప్పి నా కూతుర్ని ఎత్తుకురమ్మన్నవేంట్రా అని నవ్వుతాడు ఆకాష్. నీకు టైం దగ్గర పడింది, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు. నీ కొడుకు అక్కడ ఊసులు లెక్క పెడుతున్నాడు. పోనీలే, పెద్దవాడివని వదిలిపెట్టాను. కృష్ణారామ అనుకుంటూ కూర్చోక అడ్డమైన చెత్త పనులు చేస్తున్నావు. నీకు కొడుకు దగ్గరికి వెళ్ళాలని అంత ఉబలటంగా ఉంటే నేనెందుకు అడ్డుకుంటాను? నువ్వు కూడా వెళ్ళి నీ కొడుకుకి కంపెనీ ఇవ్వు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయండి. మొన్నటి వరకు కొడుకుతో కలిసి చెత్త పనులు చేశావు కదా, ఇప్పుడు కూడా వెళ్ళి వాడికి తోడుగా ఉండు అని ఆకాష్ కోపం తీరే వరకు కొడతాడు. ఆకాష్ చాలు వదిలే, నేను చూసుకుంటాను అని దేవు వెళ్ళి అడ్డుకుంటాడు. రేయ్, వీడు మాత్రం బయటికి రాకూడదు. సరే నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు అని దేవ్ తీసుకెళ్ళిపోతాడు. ఆకాష్ కూడా ప్రశాంతంగా ఇంటికొస్తాడు. రూమ్కి వెళ్ళేసరికి భూమి స్టోరీస్ చెప్తుంటే తల్లికి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది మన వర్ష పాప. అది చూసిన ఆకాష్ నవ్వుకుంటాడు. నా కూతురికి అన్నీ నా బుద్ధులే వచ్చాయి, కానీ ఈ వాగుడు మాత్రం వాళ్ళమ్మదే వచ్చింది అనుకుంటూ లోపలికొస్తాడు. ఆకాష్ రావటం గమనించి వెళ్ళిన పని ఏమైంది అన్నట్టు కళ్ళతోనే అడుగుతుంది ఆకాష్ని చూస్తూ. అంతా సెట్ అన్నట్టు కళ్ళార్పగానే భూమికి కూడా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆకాష్ ఫ్రెష్ అయ్యి పడుకున్న కూతురికి భూమికి మధ్యలో వెళ్ళి సెటిల్ అయిపోయి వర్షాన్ని తన మీద పడుకోబెట్టుకొని, ఏం చేస్తుంది నా ప్రిన్సెస్ అని బుగ్గలు లాగుతూ అడుగుతాడు. మమ్మ స్టోరీ టెల్లింగ్ అని ముద్దుగా చెప్తుంది. "హ్మ్, నేను స్టోరీస్ చెప్పటం ఏంటో కానీ మీ కూతురు వేసే ప్రశ్నలకి నా బుర్ర పేలిపోతుంది. నేను చెప్పినా కొద్దీ మళ్ళీ ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. ఎక్కడి నుండి ఇన్ని డౌట్స్ వస్తాయో ఏంటో అమ్మాయి గారికి" అని వర్షాన్ని కొంచెం పక్కకి నెట్టి ఆకాష్ చేత మీద తల పెట్టుకుంటుంది. తల్లి అలా నెట్టగానే భూమి వైపు గుర్రుగా చూస్తూ, మమ్మ, నా డాడీ లెగు, నన్నెందుకు నెట్టేశావు అని తల్లిని పక్కకి తోస్తుంది. కూతురు జలసి చూసి ఆకాష్ అందంగా నవ్వేస్తాడు. ఏంటి, మీ కూతురు నెట్టేస్తుంటే మీరు నవ్వుతారేంటి అని ఆకాష్ని కోపంగా చూస్తుంటే, నీలాగా నా కూతురికి జలసి ఎక్కువ, అందుకే నెట్టేసింది. అప్పట్లో ఆఫీస్లో నన్ను ఎవరైనా చూస్తే నువ్వెంత జలసి ఫీల్ అయ్యేదానివి, అదే వర్షకొచ్చింది అని చెరోవైపు ఇద్దరిని పడుకోబెట్టుకొని జో కొడుతుంటే వర్ష అప్పుడే నిద్రపోతుంది. వర్ష నిద్రపోయిందని అర్థమయ్యి పక్కన పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి భూమి వైపు తిరిగేసరికి ఏదో ఆలోచిస్తుండటం గమనించి భూమిని దగ్గరికి తీసుకుని, ఏంటి మేడం, ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు, దేని గురించో తెలుసుకోవచ్చా? ఏం లేదు ఆకాష్ గారు, నేనున్నప్పుడే తమరికి చాలామంది లైన్ వేసేవాళ్ళు కదా, నేను లేనప్పుడు ఇంకెంతమంది లైన్ వేసుంటారో అని ఆలోచిస్తున్నా.
మీరు కాని పడలేదు కదా అని ఓరకంట ఆకాష్ని చూస్తుంటే, రాక్షసి, నీకింత అనుమానం ఏంటి నా మీద అని భూమి నడుము గిల్లేస్తాడు. అని గిల్లిన చోట రుద్దుకుంటూ, మరి తమరికి ఫాలోయింగ్ అలా ఉంటుంది. అయ్యగారిది రోజు రోజుకు పెరిగే అందం కదా, అందుకే ఇంత అనుమానం అని మూతి ముడుచుకొని చెప్తుంటే, భార్య మాటలకి ఆకాష్ చిన్నగా నవ్వుకొని, ఎంతమంది గోకినా ఈ జన్మకి ఈ ఆకాష్ భూమికి మాత్రమే అని భూమికి దగ్గరగా వెళ్తుంటే, ఆకాష్ని దూరంగా తోసి వర్ష ఉంది అన్నట్టు కళ్ళతోనే చెప్తుంది. తను పడుతుంది. నువ్వు కథలు పడకు అని భూమిని లాక్కొని లైట్ ఆఫ్ చేస్తాడు. నెక్స్ట్ డే అనుకున్నట్టే గుళ్ళో హోమానికి అన్ని సిద్ధం చేయించి, వర్ష చేత హోమం చేయించి, అందరికీ అన్నదానం వస్త్రదానం చేసి ఇంటికొస్తారు. వర్షాన్ని స్కూల్లో జాయిన్ చేసేస్తారు. కాబట్టి నెక్స్ట్ డే నుండి స్కూల్కి వెళ్ళాలని ఆ రోజు తొందరగా పడుకోబెట్టేస్తుంది. డిన్నర్ చేసి అందరూ కూర్చొని పూజ బాగా జరిగిందని మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అక్క, నెక్స్ట్ వీక్ వర్ష బర్త్డే కదా, అదయిపోయాక మేము వెళ్తాం, మళ్ళీ క్లాసెస్ మిస్ అవుతాం అని చెప్తుంది భవ్య. అలాగేరా, కానీ నువ్వొక్కదాన్ని ఉండగలవా అని ఆలోచిస్తున్నా. అదేంటక్క, నేను లేనా, నేను చూసుకుంటాను అని శ్రీ చెప్తాడు. చూసుకుంటారు శ్రీ, కానీ కొంచెం భయమేస్తుంది, ఒక్కతే ఎలా ఉంటుందని అంటుంది భూమి. భూమి గారు, మీ చెల్లి గురించి మీరేం దిగులు పడకండి, నేనున్నాను, శ్రీ ఉన్నాడు, మేం చూసుకుంటాం. అసలు పెళ్ళైపోతే చక్కా మా ఇంట్లో నా దగ్గర ఉండేది అంటాడు విజయ్. విజయ్ని ఒక్కచూపు చూస్తుంది భవ్య. అదే బేబీ, పెళ్ళైతే మన ఇంట్లో ఉండేదానివి కదా అని చెప్తున్నా, అంతే. ఇప్పుడు మీరున్న ఫ్లాట్లో ఉన్న రోజు నేను లేకపోతే శ్రీ ఎవరిమో ఒకరం కాలేజ్ తీసుకెళ్తాం. నైట్ ఒక్కదానికి పడుకోవటానికి భయమేస్తే నేను తోడుగా పడుకుంటాను అని మెలికలు తిరుగుతూ చెప్తుంటే, విజయ్ని చూసి, తామరు తోడేం అవసరం లేదు బ్రో, నా మరదలు మరీ అంత భయస్తురాలేం కాదు కదా భవ్య. హా బావా, ఒకవేళ అంత భయమేస్తే శ్రీ వాళ్ళ మమ్మీ ఉంది కదా, తనని పడుకోమని చెప్తాను అని నవ్వుతుంది భవ్య. రాక్షసి, అందరినీ చూసుకుని బాగా ఎక్కువైంది, పారేసి వెళ్ళాక చెప్తాను నీ పని అని భవ్యని కోపంగా చూస్తూ పళ్ళు కొరుక్కుంటుంటే, వెవ్వే అని నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ, చూద్దాంలే అంటుంది భవ్య. నన్నే వెక్కిరిస్తావా అని భవ్యని కొట్టడానికి వెళ్తే, విజయ్ నుండి తప్పించుకోవటానికి భవ్య పరిగెడుతుంటే తన వెనకే వెళ్తాడు విజయ్. వాళ్ళని చూసి అందరూ నవ్వుతుంటే శ్రీ మాత్రం డల్ అయిపోతాడు. అది గమనించిన ఆకాష్, ఏంటి శ్రీ, డల్గా ఉన్నావు, ఏమైంది? ఏం లేదు ఆకాష్ గారు అని మొహమాటంగా చిన్న స్మైల్ ఇస్తాడు. శ్రీ రియాని వదిలి వెళ్ళాలి అని బాధపడుతున్నావా అంటుంది భూమి. దానికి శ్రీ సైలెంట్ అవ్వటంతో అదే అని అర్థమయ్యి, శ్రీ నీకొకటి చెప్పనా, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య దూరం నీకే మంచి చేస్తుంది. నువ్వు రియాని మిస్ అవుతా అని బాధపడుతున్నావు. రియా కూడా నిన్ను ఇష్టపడితే ఖచ్చితంగా నిన్ను మిస్ అవుతుంది. అప్పుడు తనకు కూడా అర్థమవుతుంది తను నిన్ను ఎంత ఇష్టపడుతుందో. అలా అర్థమైన నెక్స్ట్ మినిట్ నీ ముందుంటుంది, ఖచ్చితంగా నీ కోసం వస్తుంది. మీ ఇద్దరికిది మంచి ఛాన్స్. మనం ఒకరిని ఇష్టపడితే వాళ్ళు మన కళ్ళ ముందున్నంత వరకు మనకి వాళ్ళ వాల్యూ తెలీదు, కానీ వాళ్ళు మనకి దూరంగా ఉంటేనే అర్థమవుతుంది. నువ్వు ఫీల్ అవ్వకు, ఓకేనా? ఓకే అక్క, గుడ్ నైట్ అని అందరూ వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ డే తొందరగా లేచి స్కూల్కి రెడీ అయిపోతుంది వర్ష. స్కూల్ డ్రెస్ వేసుకొని రెండు పిలకలు ఊపుకుంటూ ఫుల్ హ్యాపీగా నవ్వుతూ వస్తున్న మనవరాల్ని చూసి, ఆరెవ్వా నా బంగారం, స్కూల్కి రెడీ అయిపోయిందే అని ఎత్తుకొని అడుగుతాడు. హా తాత, అప్పుడే రెడీ అయిపోయాను. నువ్వెక్కడికెళ్ళావు తాత పొద్దున్నే? హా, వాకింగ్కి వెళ్ళాను తల్లి. ఓ, మరి నేను కూడా వస్తాను రోజు మీతో. ఓకే బంగారం, రోజు నిన్ను కూడా తీసుకెళ్తాను. మీ డాడీకి లేకపోయినా వాకింగ్ మీద నీకైనా ఇంట్రెస్ట్ ఉంది, వెళ్దాం సరేనా? మీ నాని పూజ చేస్తుంది కదా, నేను వెళ్ళి స్నానం చేస్తాను, లేకపోతే మీ నాని నన్ను తిడుతుంది అని భయపడినట్టు యాక్ట్ చేసి చూపిస్తుంటే, నీకు నాని అంటే భయమా తాత అని నోటికి చెయ్యడ్డు పెట్టుకొని కిస్కిస్మని నవ్వుతుంటే, అంత లేదు తల్లి, భయపడినట్టు యాక్ట్ చేస్తాడు మీ తాత అని వర్ష కళ్ళకి హారతద్దుతూ చెప్తుంది వసుమతి. భర్తని కోపంగా చూస్తూ, వెళ్ళి స్నానం చేసి రండి అని చెప్తుంది. చూసావారా తల్లి, మీ నాన్ని ఎలా భయపెట్టేస్తుందో అని పెదవి విరుస్తూ వెళ్తాడు. వాళ్ళని చూసి భూమి, ఆకాష్ నవ్వుకుంటారు.
వర్షకి టిఫిన్ తినిపించి భూమి, ఆకాష్ ఇద్దరూ వర్షని స్కూల్‌కి తీసుకెళ్తారు. కొత్త స్కూల్ కదా! వర్ష కూడా చాలా ఎక్సైట్ అయిపోతుంది. స్కూల్ రాగానే చాలా హుషారుగా బాయ్ చెప్పి క్లాస్‌కి వెళ్తుంది. వర్ష కోసం ఎవ్వరొచ్చినా పంపొద్దు అని అక్కడ స్టాఫ్‌కి మరీ మరీ చెప్తాడు ఆకాష్. వర్ష క్లాస్‌కి వెళ్ళగానే ప్రియాని కలవటానికి వెళ్తారు. రిషికి పాలు తాగించాలని గ్లాస్ పట్టుకొని కూర్చుంటే తల్లి దగ్గర నుండి తుర్రుమని మెల్లిగా చిన్న అడుగులు వేసుకుంటూ చెర్రీ దగ్గరికి వెళ్తాడు. బెడ్ మీద పడుకున్న చెర్రీ మొహం మీద లెగు అన్నట్టు చెర్రీ చెంపలు తడతాడు. రిషి చిట్టి చేతులు తగిలేసరికి ఏంటి కన్నా అని లేచి వాడినెత్తుకొని బయటికి వస్తే అమ్మ అమ్మ అని ప్రియా వైపు చూపిస్తాడు. ఏంటి ప్రియా వీడేదో చెప్తున్నాడు అని రిషిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చుంటాడు చెర్రీ. హా నీ కొడుకుకి పాలు తాగిద్దామని చూస్తే నీ దగ్గరకొచ్చి నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడు అంటుంది ప్రియ. వీడికి తెలివెక్కువైంది చెర్రీ అంటుంది. అన్నీ మీ అన్నగాడి పోలికలు ఏం చేస్తాం. ఏంటి బామర్ది పొద్దు పొద్దున్నే నన్ను గుర్తు చేస్తున్నావు అంటూ వస్తాడు ఆకాష్. రా బావా నీ అల్లుడు వేషాలు చూడు అన్ని తమరి పోలికలే. మరేమనుకుంటున్నావు మన గురించి? ఎవరైనా మనల్ని చూసి భయపడిపోవాలి కదా అల్లుడు అని రిషినెత్తుకొని ముద్దు చేస్తాడు ఆకాష్. వాడేమో ఆకాష్ని భూమిని చూసి నవ్వుతూ కేరింతలు కొడతాడు. భూమిని కూడా ఎత్తుకో అన్నట్టు చేతులు భూమి వైపు చాపి అత్తా అత్తా అంటాడు. నా బంగారు కొండ అని రిషినెత్తుకొని వాడి బుగ్గలు ముద్దు పెడుతుంటే వాడు కూడా భూమి బుగ్గలు చప్పరిస్తూ జల్లు మొత్తం పూసేస్తాడు. రేయ్ మీ అత్తని అంతలా ముద్దు పెట్టుకోకురా మీ మామకి కోపం వస్తుంది అంటాడు చెర్రి. రేయ్ నిన్ను అని చెర్రికి ఒక్కటిస్తాడు. అలా ఆ రోజు మొత్తం అక్కడే ఉండి సాయంత్రం వర్షాన్ని పిక్ చేసుకుని ఇంటికి వెళ్తారు. ఎలా ఉంది ప్రిన్సెస్ కొత్త స్కూల్? హా డాడ్ సూపర్ నాకు బోలెడు మంది ఫ్రెండ్స్ అయ్యారు అని చేతిలో ఉన్న జ్యూస్ తాగుతూ చెప్తుంది. వర్షాన్ని కూర్చోబెట్టి మిస్ అయిన హోంవర్క్ చేయిస్తుంది భూమి. అమ్మా భూమి ఏంటి మావయ్య నేనొకటి అడుగుతాను కాదు వద్దు అనకూడదు అంటాడు. ఏంటో చెప్పండి మావయ్య నా వల్లైతే ఖచ్చితంగా చేస్తాను అంటుంది భూమి. నిన్ను సీఈఓ చేసి ఆకాష్ని చైర్మన్ చేసి నేను రిటైర్ అయిపోదాం అనుకుంటున్నా. కానీ మావయ్య నువ్వేం మాట్లాడొద్దు నేను అడిగింది చేస్తాను అని చెప్పావు. మరి ఈ మావయ్య అడిగింది చేయవా? ఆకాష్ వైపు చూస్తుంది భూమి. ఒప్పుకో అన్నట్టు కళ్ళార్పగానే సరే మీ ఇష్టం అంటుంది. సంతోషం తల్లి నేనిక రిటైర్ అయ్యి నా మనవరాలతో కాలక్షేపం చేస్తాను. ఆఫీస్ విషయాలు మీరు చూసుకోండి. మన వర్ష బర్త్డే రోజు అనౌన్స్ చేస్తాను. అందుకే ముందే చెప్తున్నా. సరే మావయ్య మీరు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు కదా కానీ మీరు నాకు ఆఫీస్ విషయాలు అర్థమయ్యేసరికి సపోర్ట్ ఇవ్వాలి. తప్పకుండా తల్లి అంటాడు. అలా వారం రోజులు గడిచిపోతాయి. ఆ రోజు వర్ష బర్త్డే. అందుకే పొద్దున్నే లేచి వర్ష వర్ష అని లేపి హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ అని గట్టిగా హక్ చేసుకొని విష్ చేస్తాడు ఆకాష్. ఆకాష్ని హత్తుకొని థ్యాంక్స్ డాడా హ్యాపీ బర్త్డే బంగారం థ్యాంక్స్ మమ్మా ఓకే పద అని ఫ్రెష్ చేయించి పట్టు లంగా వేసి చేతులకి గోల్డ్ బ్యాంగిల్స్ వేసి సింపుల్గా హెయిర్ సెట్ చేసి రెడీ చేస్తుంది. మహాలక్ష్మిలా ఉన్న కూతుర్ని చూసుకొని భూమి, ఆకాష్ మురిసిపోతారు. కూతుర్నెత్తుకొని స్టెప్స్ దిగుతుంటే అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే వర్ష అని గట్టిగా అరుస్తారు. అంతే గట్టిగా అందరికీ థ్యాంక్స్ అని చెప్తుంది వర్ష. వసుమతి రామకృష్ణ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. చల్లగా ఉండు తల్లి అని రామకృష్ణ పైకి లేపి ఎత్తుకుంటే వసుమతి డైమండ్ నెక్లెస్ తీసి వర్ష మెడలో వేసేస్తుంది. రామకృష్ణ ముందు చెప్పినట్లే ఆ ఇల్లు మొత్తం వర్ష పేరు మీద రాసేసి పేపర్స్ వర్ష చేతుల్లో పెట్టేస్తాడు. ఏంటి మావయ్య మీరు దాని వయసు ఎంత చెప్పండి అప్పుడే దాని పేరు మీద ఎందుకు రాశారు అని అడుగుతుంది భూమి. నా మనవరాలికి కాకపోతే ఎవరికి తల్లి ఎప్పటికైనా తనకే కదా అదేదో ఇప్పుడే ఇచ్చాను అంతే అని వర్షాన్ని ముద్దు చేస్తూ చెప్తాడు. భవ్య ఎప్పుడు తన పాకెట్ మనీ మొత్తం పెట్టి డ్రెస్ తెచ్చే అలవాటు ఉండేసరికి ఈసారి కూడా మంచి పార్టీవేర్ డ్రెస్ తెచ్చి వర్ష చేతిలో పెట్టగానే సూపర్ పిన్ని డ్రెస్ నాకు చాలా నచ్చింది అని భవ్యకి ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తుంది. విజయ్ గోల్డ్ బ్రేస్లెట్ చేతికి తొడిగి విష్ చేయగానే థ్యాంక్స్ బాబా అంటుంది. నీకు కొనిచ్చి మీ పిన్నికి కొనివ్వలేదని నా మీద అలిగిందిరా మీ పిన్ని అని అంటాడు విజయ్. అవునా పిన్ని అయితే పిన్ని బర్త్డేకి కొనివ్వు బాబా అని ముద్దుగా చెప్తుంది వర్ష.
ఓకే క్యూటీ అని కిస్ ఇచ్చి నువ్వు ఈరోజు సూపర్గా ఉన్నావు అంటాడు. శ్రీ కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి తెస్తాడు. ఈసారి వెండి పట్టీలు తొడిగి నచ్చయ్యా బాబిడాల్ అని అడుగుతాడు. హా మామా అని పట్టీల సౌండ్ వస్తుంటే ఎగురుకుంటూ నవ్వుతూ చెప్తుంది. వాళ్ళు తెచ్చినవన్నీ చూసి ఏంటి ఆకాష్ గారు అందరూ గిఫ్ట్స్తో నింపేశారు. మీ అందరికీ దీని పిచ్చి బాగానే పట్టింది అని వెళ్ళి పాయసం తెచ్చి వర్షకి తినిపిస్తుంది. అప్పుడే ప్రియా చెర్రీ కూడా వచ్చి హ్యాపీ బర్త్డే బంగారం అని విష్ చేసి గోల్డ్ చైన్ వర్ష మెడలో వేస్తుంటే ఈరోజు మీ కోడలి పంట పండింది ప్రియా, అందరూ బంగారంతో నింపేస్తున్నారు. నా కోడలే పెద్ద బంగారం వదినా, ఇవి దాని ముందు ఏం తీసిపోవు కదా బంగారం అని ప్రియా ఎత్తుకుంటే అందరూ దాని మాయలో పడిపోయారు. ఏం చేస్తాం అంటుంది. అవును, అందరూ ఇచ్చారు, మీరేంటి సైలెంట్గా ఉన్నారు? అసలు అందరికంటే ముందు మీరేమిస్తారు అని వెయిట్ చేశాను. మీరింకా ఏమి ఇవ్వలేదు మీ కూతురికి అని ఆకాష్ని అడుగుతుంది. ఆకాష్ చిన్న స్మైల్తో వర్ష వైపు చూస్తాడు. ఆకాష్ని చూసి వర్ష చిన్నగా కన్ను కొడుతుంది. వాళ్ళని చూసిన భూమి ఏంటి ఇద్దరు సైగలు చేసుకుంటున్నారు, నాకు చెప్పరా అంటుంది. మమ్మ సర్ప్రైజ్ అంటుంది వర్ష. అంటే మీ డాడీ ఏం గిఫ్ట్ ఇస్తారో నీకు తెలుసా? హా తెలుసు, అడిగింది నేనే కదా, నాకు తెలీదా పిచ్చి మమ్మీ అని నవ్వుతుంటే రాక్షసి, నీకు బాగా ఎక్కువైంది. నువ్వు మీ డాడీ ఇద్దరు ఒక పార్టీ అయిపోయారు కదా, పోండి మీతో కటిఫ్ అని తిప్పుకుంటూ వెళ్తుంటే మమ్మీ ఏంటి డాడీ చిన్న పిల్లలాగా కటీఫ్ అంటుంది. మీ మమ్మీ అంతేరా, ఇంత పెద్దగా అయినా బుర్ర పెరగలేదు అనగానే ఆకాష్ మొహానికి పిల్ల వచ్చి ముద్దాడుతుంది. ఎక్కడి నుండొచ్చింది అని చూస్తే కోపంగా నిలబడి ఉంది భూమి. రాక్షసి, నా మీదే పిల్లో విసురుతావా, భర్త అంటే భయం భక్తి లేకుండా పోయింది అని భూమి వెనక పరిగెడుతుంటే ఆకాష్కి దొరకకుండా తప్పించుకుంటుంది. డాడ్ మా అమ్మని పట్టుకో అని వెనక నుండి ఆకాష్ని ఎంకరేజ్ చేస్తుంది వర్ష. అలా సాయంత్రం వరకు సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ కాగానే అందరూ రెడీ అయ్యి బర్త్డే జరిగే హాల్కి వెళ్ళిపోతారు. వర్ష వచ్చిన తర్వాత మొదటిసారి కాబట్టి చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తాడు ఆకాష్. బిజినెస్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాడు. అందరూ రాగానే ముందు వర్ష చేత కేక్ కట్ చేయిస్తాడు. తర్వాత రామకృష్ణ మైక్ తీసుకొని ఆకాష్ని చైర్మన్గా భూమిని సీఈఓగా అనౌన్స్ చేస్తాడు. అందరూ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పగానే ఆకాష్ అందరికీ థ్యాంక్స్ చెప్పి మైక్ తీసుకొని హాయ్ ఎవ్రీబడి, వచ్చినందుకు థ్యాంక్స్. మొన్న నేను నా కూతురు కారులో వెళ్తుంటే కొంతమంది పిల్లలు రోడ్డు మీద ఆకలితో తిరుగుతుంటే వాళ్ళని చూసి వాళ్ళ గురించి వర్ష అడిగితే తనకు అర్థమయ్యేలా చెప్పాను. ఆ నెక్స్ట్ డే నా కూతురు బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలి ప్రిన్సెస్ అని అడిగితే మొన్న మనం చూసాం కదా డాడా, అలాంటి వాళ్ళకి ఫుడ్ పెడదాం నా బర్త్డే రోజు, పాపం కదా అని అడిగింది. ఆ చిన్న మనసు ఎంత గొప్పగా ఆలోచించింది అనిపించింది. అందుకే నేను నా కంపెనీలో వచ్చే 10% లాభం అలాంటి పిల్లల కోసం యూజ్ చేయాలి అని ఆశ్రమం కట్టిస్తున్నా. ఇదే నా కూతురికి బర్త్డే గిఫ్ట్ అని చెప్తాడు ఆకాష్. ఈ విషయం చెప్పగానే భూమి అయితే చాలా షాక్ అవుతుంది. కూతురు ఎంత గొప్పగా ఆలోచించింది అని ఆనందంతో కళ్ళు చెమ్మగిలుతాయి. వసుమతి రామకృష్ణ కూడా మనవరాలి మనసుకి పొంగిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.